రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను తీర్చడానికి వారి సమస్యల పరిష్కారానికి భీమవరంలో నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయం కృషి చేస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరంలోని నరసగ్రహారంలో ఆధునిక సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నానని, జాతీయ రహదారుల నిర్మాణం, నరసాపురం నుండి వందే భారత్, నూతన రైలు సర్వీసులు, రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్ఓబీల నిర్మాణం, పార్లమెంట్ పరిధిలోని శ్మశానాల ఆధునీకరణ చేపడుతున్నట్టు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఆధునిక సదుపాయాలతో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, నిరంతరం ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను స్వీకరించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులతో సమన్వయంతో వ్యవహరిస్తూ నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న శ్రీనివాస్ వర్మ మరో 20 ఏళ్లు పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా సేవలందించవలసిన అవసరం ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం నిర్మించడంతో పాటు కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తమ నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయిస్తున్న శ్రీనివాస వర్మ కృషి అభినందనీయమని పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు అన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పాందువ శ్రీను, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీలు మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాని తాతాజీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే 24లో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం కూటమి అభ్యర్థిగా నర్సాపూర్ పార్లమెంట్ లో పోటీ చేసి ఏదైతే 7 శాసనసభ్యులు ఉన్నారో, 4 తెలుగుదేశం పార్టీ నుండి, 3 జనసేన పార్టీ నుండి, వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు, మిత్రులు, పెద్దలు, అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పితాని సత్యనారాయణ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఆర్మీలి రాధాకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే నర్సాపురం శాసనసభ్యులు నాయకర్ గారు, అందరం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి కారణంగా, వారి యొక్క అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేనంతటువంటి పెద్ద మెజార్టీతో నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం, ఈ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజార్టీ కారణంగా ఏదైతే 36 సంవత్సరాల నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకారప్రాయం కాకోకూడదు, అధికారాన్ని ప్రదర్శించడానికి కాకూడదు, ప్రజా సేవకుడిగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తున్నాం. దీనికి 7 శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడైంది. ఏదైతే పార్లమెంట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఏతున్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి. ఏదైతే పార్లమెంట్ సభ్యుడైనా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం. పార్లమెంట్ సభ్యుడైనంత మాత్రాన మినహాయింపు లేదు, ఢిల్లీ స్థాయిలోనే పనిచేయాలనేటువంటి ఆలోచన వాస్తవం కాదు. మనం కూడా రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిత్యం కూడా సమయం ఇచ్చి, ఓ పక్కన మంత్రిగా ఢిల్లీలో సమయం ఇవ్వాలి, బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా ఒకడుగా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకి సమయం ఇవ్వాలి, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా కొన్ని సందర్భాల్లో బయట రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ సాధ్యమైనటువంటి ఎక్కువ సమయం పార్లమెంట్ నియోజకవర్గంలో గడపడానికి ప్రయత్నిస్తున్నాం. కొంతవరకు ఫలితాలు సాధించాం. గత 15-20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి 165 అందులో ఉన్నటువంటి భీమవరం బైపాస్ కానివ్వండి, అదేవిధంగా లోసన్ నుంచి పిప్పర్ వరకు రోడ్డుకి 100 కోట్ల రూపాయల గ్రాంట్ కానివ్వండి, ఏదైతే వేళ వందే భారత్ ట్రైన్ కానివ్వండి, పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రైల్వే క్రాసింగ్ లెవెల్స్ కి కూడా అండర్ బ్రిడ్జ్ ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ నిర్మించాలనేటువంటి ఒక ఆలోచన. ఏదైతే కేంద్ర ప్రాజెక్టులతో పాటు స్థానికంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ సభ్యులు నిధుల యొక్క పరిమితం కాబట్టి దాంతోనే అభివృద్ధి చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ సిఎస్ఆర్ నిధులు తేవడం ద్వారా, సాధించడం ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి.
నియోజకవర్గంలో శ్మశానాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నాను. దానికి నాకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ, కేంద్రంలో ఈవేళ మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి కారణంగా వారందరి సహకారంతో ఈవేళ పార్లమెంట్లో శాయశక్తుల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఎన్నికల ముందు నుంచే ఉన్నటువంటి ఒక కార్యాలయాన్ని నా యొక్క కార్యాలయంగా వాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక అధునాతమైనటువంటి సౌకర్యాలతో కొంతమంది స్టాఫ్ను రిక్రూట్ చేసుకుని ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటికి వివరంగా ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాలి. ఏదైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో కొన్ని పరిష్కారం కాకపోవచ్చు, అయినా కానీ మన దగ్గర నుంచి వారికి సమాధానం చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో పూర్తిగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇవాళ నూతనంగా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పెద్దలు మాజీ మంత్రులు పేతాన్ సత్యనారాయణ గారు, అంజిబాబు గారు, సూరి గారు, మన మాజీ శాసనమండలి సభ్యులు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల సమన్వయకర్త అయినటువంటి పాందువ శ్రీనివాస్ గారు. అంటే ఈవేళ క్యాంప్ కార్యాలయం సందర్భంగా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా కార్యాలయం పనిచేస్తుంది. ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యాలయం పనిచేస్తుంది. 24/7 పనిచేసే విధంగా కార్యాలయాన్ని ప్రణాళిక రూపొందించాం. అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా కార్యాలయంలో రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇవాళ ఈ శుభ సందర్భంలో మరి గతంలో అనేక సంవత్సరాల్లో మాతో పనిచేసినటువంటి కార్యకర్త మెట్టా లక్ష్మీ శ్రీనివాస్, ఎమ్మెల్యన్ శ్రీనివాస్, 90వ దశకంలో మాతో పాటు కలిసి చేసినటువంటి ఒక కార్యకర్త మెట్టా లక్ష్మీ శ్రీనివాస్, ఎమ్మెల్యన్ శ్రీనివాస్. ఆ తర్వాతి కాలంలో పార్టీ అనేక రకాలుగా అతను సహకరించడం, ఎవరైతే పార్టీ పునాదులు ఉన్నారో ఇక్కడ వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా మనం వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ఇబ్బందుల్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే 21వ సంవత్సరంలో కరోనాలో మృతి చెందినటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ కార్యకర్త, ఒకనొక సమయంలో భీమవరంలో ఉన్నటువంటి 4 కార్యకర్తలకే ఈ ఊరు అధికారులు కానీ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలతో ఏ రకంగా సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ఆ రోజు 90 నుంచి ఉండేది. అందులో మిక్కుడు మెట్టా లక్ష్మీ శ్రీనివాస్. అతను కుటుంబానికి అండగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఉదయం ఈ ఆఫీస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మరొక కార్యకర్తలకి భరోసా ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేయాలి అనేటువంటి ఆలోచనతో అతని ఇల్లు నిర్మించి ఇవ్వాలని నేను సంకల్పించడం, దానికి ఉదయం శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అంటే ఇది ఒక ఇండికేషన్. భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తలు చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తే కార్యకర్తలకు కానీ వారి కుటుంబాలకు కానీ ఆపద వస్తే, కార్యకర్తలకు కానీ వారి కుటుంబాలకు కానీ ఆపద వస్తే, వారి కుటుంబాలకి వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో వారి కుటుంబాలకి మనం ఏ విధమైనటువంటి సహకారం అందించగలము, వారి కుటుంబానికి మనం ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వగలము అనేటువంటి విషయాన్ని సందర్భంగా పనిచేస్తున్నటువంటి మిగతా కార్యకర్తలు కూడా ఒక ఆత్మస్థైర్యం కలిగే విధంగా వేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా మంచి మిత్రులు బొప్పతరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు భీమవరంలో నూతన కార్యాలయం మరి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వర్మ గారి కృషి కూడా ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక రైల్వే శాఖ నుంచి కానీ, ఒక R&B శాఖ నుంచి కానీ, ఒక టూరిజం శాఖ నుంచి కానీ, ఇట్లా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నటువంటి స్థితిలో కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో, అందులో కూడా ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో వర్మ గారు చేస్తున్నటువంటి కృషికి ఆయనకి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మరి ఆప్యాయంగా అనురాగంతో ప్రేమను పంచుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధిలో ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేసేటువంటి ఒక మంచి పార్లమెంటు సభ్యులు, ఒక మంచి మంత్రివర్యులు వర్మ గారు మా నియోజకవర్గానికి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఉండడం మా అందరికీ కూడా అదృష్టంగా కూడా భావిస్తూ, ఎందుకంటే గతంలో ఏదో పార్లమెంటు సభ్యులంటే ఎక్కడో ఢిల్లీలకి ఎక్కడెక్కడో కార్పొరేట్లకే పరిమితం అవుతారనేటువంటి దశ నుంచి పార్లమెంటు సభ్యుడు సైతం పేదల మధ్యన, మధ్యతరగతి వర్గాల మధ్యన ఒక కార్యాలయాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకుని ప్రజల యొక్క సమస్యను ఎప్పటికప్పుడు మరి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించగలిగేటువంటి మరి వ్యక్తిగా ఈరోజు మరి వర్మ గారు ఉండడం
అందుకే నేను కూడా ఖచ్చితంగా ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉన్నాం, ఏదైతే ఆయన ఈరోజు ఎంపీగా ఈరోజు విజయం నరసాపురంలో సాధించారో ఖచ్చితంగా ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఆయనే ఎంపీగా ఈ నరసాపురం మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తోటి పెద్దలకు మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. స్థానిక పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, స్నేహితులు శ్రీనివాస్ వర్మ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసును కట్టాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. అదే రకంగా సుదీర్ఘ రాజకీయాల్లో తనదైన శైలిలో శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఒక ఉత్తరమైన అవకాశం, మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని మరింత గౌరవప్రదమైన స్థాయిలో భారతీయ జనతా పార్టీ మంచి పేరు తీసుకురావాలి. ప్రజాప్రతినిధిగా, ప్రజానాయకుడిగా రాష్ట్ర రాజకీయాలు కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. క్యాంప్ ఆఫీస్ ద్వారా ప్రజాసేవలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు, ఈ కార్యాలయం పనిచేయాలని, దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన గౌరవాన్ని తెచ్చుకోవాలని ఆశీస్సులు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. పార్టీ ఆఫీసులో ఉండి కార్యక్రమాలు చేయడం కోసం ప్రజలకు అనువుగా ఉండే విధంగా చక్కని ఆఫీస్ నిర్మించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆఫీసులో ఉండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన రాజకీయ కార్యక్రమాలు చేసి రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరిచే కార్యక్రమాలు చేయాలని, ఆయన మంచి అభివృద్ధిలోకి రావాలని, నుండి నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మన శ్రీనివాస్ వర్మ గారు ఉంటే నరేంద్ర మోడీ ప్రతిరూపం ఇక్కడ ఉన్నట్టే. మరి ఈయన కూడా మన భీమవరం ప్రాంతానికి, మన జిల్లాకి మరి ఈయన సేవలో మన అంజబాబు గారు, మన శ్రీనివాస్ వర్మ గారి యొక్క నాయకత్వంలో భీమవరం అనేది రెండో బార్డోలి కాబట్టి, అల్లూరి సీతారామరాజు పుట్టిన ప్రాంతం కాబట్టి మరి శ్రీనివాస్ వర్మ ఎందుకంటే మన స్టూడెంట్ లైఫ్ కాయించి కూడా ఆయన భీమవరం మీద పూర్తి పట్టు, పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చే ఏడాదిన్నర కాలంలోనే మన భీమవరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చాలా లో ప్రొఫైల్ ఉండి అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి ఎంపీ కానీ మంత్రిగా కానీ. ఎవరైనా మంత్రిగా అంటే కొంచెం గర్వం ఉంటుంది, కేంద్ర మంత్రి అంటే అందులో ఉంది. ఏ గర్వం లేకుండా సామాన్య కార్యకర్తది పలకరించి సమస్యలు తెలుసుకుని వారిలో వారు ఉన్నారని నేను చెప్పడం కాదు, కానీ ప్రతిసారి ఇంత సెంట్రల్ మంత్రి అయినా సరే ఇంత గర్వం లేకుండా పనిచేసే వారు ఎవరున్నారంటే శ్రీనివాస్ వర్మ గారు. దానికి కూడా వారిని ప్రత్యేకంగా అభినందించే అవసరం ఉంది. అభినందిస్తున్నాం మీ అందరితోటి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కార్యాలయం వేళ ఇక్కడ భీమవరం నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పార్లమెంట్ సభ్యుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఉండేవి. ఈవేళ ఒక నెల రోజులుంటే కనీసం 15 రోజులు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగుతూ మరి ఎక్కడి నుంచి ఏ శాఖ నుంచి ఫండ్స్ రావాలన్నా ఆ ఫండ్స్ కోసం ప్రయత్నం చేసే ప్రధాన వ్యక్తి శ్రీనివాస్ వర్మ.